ఈ 1.5 ఇయర్‌లో ఒక 120-150 ఇంటర్వ్యూస్ చేశాను సార్. ఏ గెస్ట్ కూడా తనకి వస్తున్న రెమ్యునరేషన్ గురించి, తన సంపాదన గురించి ఓపెన్‌గా మాట్లాడి, ఒక ఫిగర్ చెప్పడానికి ఎప్పుడూ నోరు తెరిచింది లేదు. బట్ మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా, నా పాటకి ఇంత తీసుకున్నాను, ఇంత తీసుకోబోతున్నాను అని నెంబర్ చెప్పేస్తున్నారు. సో, నేను కూడా ఇప్పుడు నెంబర్ ప్రస్తావించట్లేదు అనవసరం కాబట్టి. బట్ మీ మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలని. ఎందుకు అంత ధైర్యంగా ఓపెన్‌గా అంత అది ధైర్యం అనుకోవచ్చా? ఏంటి పబ్లిసిటీ అని ఎందుకు అనుకోకూడదు? ధైర్యంగా ఉంది. ఓకే. నేను ఇంత తీసుకుంటున్నాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎంత అండి అన్న క్వశ్చన్ ఉండదు కదా. అని కాదు, మన దేశ కాలమాన పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు. ఇదివరకులాగా మేము ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేదంటే, ఒక మోతుబరి దగ్గర నిర్మాత అప్పు తెచ్చి వడ్డీ కడుతూ సినిమాకి పెట్టుబడి పెట్టి, తర్వాత సినిమా వసూళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఆ అప్పు తీర్చేయడం ఇలా జరిగేది. అంత పెద్ద అమౌంట్లు అప్పట్లో డబ్బులు అంటే కరెన్సీ నోట్లలోనే జరిగేవి. ఇంత ఇప్పుడున్నంత వ్యవస్థ లేదు, డిజిటల్ వ్యవస్థ లేదు కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ మార్కెట్లు, శాటిలైట్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతిదీ పారదర్శకంగానే జరగాలి. అంటే మా సినిమా ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత క్వాలిటీ ఉంటుంది అని ఆ ప్లాట్ఫామ్స్కి చెప్పాలంటే ఎంత ఖర్చు పెట్టామో చూపెట్టాలి కదా. తప్పదు. అది డబ్బులు ద్వారా ఇస్తే నిరూపణ ఉండదు కదా, రుజువులు ఏమి ఉండవు కదా. అందుకని అన్నీ వైటే జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు మనం చెప్పకపోయినా అగ్రిమెంట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ చూస్తే ఇతనికి ఇంత వెళ్ళిందని తెలుస్తుంది. ఏ ఆడిటర్ అయినా చెప్పగలడు. అందుకని ఓపెన్ చెప్తే నష్టమేముంది? ఎలాగో టీడీఎస్ కట్ అవుద్ది, ఎలాగో జిఎస్టీలు వెళ్తూ ఉంటాయి. మా ఆడిటర్లకి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్లకి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు టీడీఎస్ వేయలేదు, ఇంకా జిఎస్టీ వేయలేదని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఆర్థికపరమైన ప్రశ్నే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పిందే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, పాట రాయడానికి హోటల్లో ఉన్నారు. సో నిర్మాతల నుంచి పేమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఒక 2 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది హోటల్లో. తర్వాత ఏదో బస్సు ఎక్కి బతుకు జీవుడా అని చెప్పి హైదరాబాద్కి వచ్చారు. చేతిలో సరిగ్గా డబ్బులు లేని ఆ క్షణం నుంచి ఒక్క పాటకి సుమారు అటు ఇటుగా 4 లక్షల రూపాయలు తీసుకుని ఈ స్థాయికి రావడము, సో ఫైనాన్షియల్గా ఎంత హ్యాపీగా ఉంది ఇదే ఇండస్ట్రీలో, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి? ఫైనాన్షియల్గా సంతోషం కంటే సంతృప్తి ఎక్కువ ఉందండి. అంటే ఈనాటి సమాజం ఆశించే అంత విలాసాల్లో నేను కనపడకపోవచ్చు, కానీ ఏదైతే దైనందిన జీవితపు అవసరాలు ఉన్నాయో, పిల్లల ఫీజులు, పిల్లల భవిష్యత్తు ప్రణాళిక, అలాగే చిన్నపాటి టూర్లు, యాత్రలు చేయడానికి, అలా కాకుండా జీవితంలో అప్పుడప్పుడు వచ్చే అనుకోని ఖర్చులు ఉంటాయి కదా. మెడికల్ ఎమర్జెన్సీస్ అవ్వచ్చు, లేకపోతే ఈవెంట్స్ అవ్వచ్చు, వాటికి కావాల్సిన ప్లానింగ్ చేసుకోవడానికి, వీటన్నింటికి ఎవరి దగ్గర అప్పు చేయని పరిస్థితి అయితే ఉంటుంది ఒక లిరిక్ రైటర్కి, సరిగ్గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే. అదే పరిస్థితిలో నేను. మీరు ఎలాగో ఎక్కడ అప్పులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ ఏమీ చేయరంట? ఎందుకండి, వాటి కోసం మనం ఇష్టం లేకపోయినా కూడా పని చేయాలి కదా. ఒక వ్యక్తి దగ్గర నీ పనితీరు నాకు నచ్చలేదు, ఏమనుకోకు, వెళ్ళి వస్తాను అని చెప్పగలిగే పొజిషన్ ఉండాలంటే కమిట్మెంట్లు ఉండకూడదు. మనకు కమిట్మెంట్. ఇందాక అన్నారు కదా ఏదో కడుపు నిండిన బేరం అని. అది కడుపు నిండిన బేరం కాదు, చాలా ప్రణాళికాబద్ధంగా ఆర్థిక విధానం ఉండడం వల్ల. సార్, ఈ విషయంలో నిజంగా మీరు చాలా ఇన్స్పిరేషన్స్. అంటే ఈ ఇంటర్వ్యూలో తెలియలేదు నాకు, నేను కొన్ని సంవత్సరాల ముందే మీరు చెప్పిన మాటలు విన్నాను. బట్ ప్రయత్నిద్దామని అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. కానీ నిజంగా అది మంచి మార్గం. అవసరం లేకపోయినా డబ్బులు లోన్స్ తీసుకోవడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది ఈ రోజు ఉన్న సొసైటీలో కొన్ని లక్షల మంది నరకం అనిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎంచుకున్న మార్గం నిజంగా మాత్రం పాటిస్తే చాలా గొప్పది. నాకన్నా గొప్పగా ఒక సామాన్యుడు చెప్పిన మాట అండి. సార్,
మనకి డబ్బులు పెద్దగా అవసరం ఉండదండి. మనకు సంతోషంగా ఉండడానికి డబ్బులు అవసరం ఉండదు. మనం సంతోషంగా ఉన్నామని అవతలోడికి చూపించడానికి డబ్బులు అవసరం. కరెక్ట్. ఇప్పుడు నా నుంచి నేను ఏ ఆడిలోనో దిగుతానని మీరు అంచనా వేసారనుకోండి. నేను ఇప్పుడు ఎక్కువ స్పోర్ట్లో దిగాను అనుకోండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఆడిలో వస్తాడు అనుకున్నాను. ఆ ఆడి కాకుండా ఆడి డబ్బులు నేను దేనికి ఉపయోగించినా మీకు తెలియపోవచ్చు. కరెక్ట్. కానీ మీరు అనుకుంటారు అని చెప్పి గనక నేను ఆడి కొంటే మీరు అనుకునే 5 నిమిషాల కోసం నేను 5 దశాబ్దాల జీవితాన్ని పక్కదారి పట్టించినట్టు. అదొక్కటి మానసికంగా ఆ నియంత్రణ ఉండాలి. సార్ అయితే పాట రాయడానికి ముందే రెమ్యునరేషన్ తీసుకునే అనంత శ్రీరాము ఏ రోజైనా వివిధ కారణాల వల్ల వేరు కారణాలు ఉంటాయి ఇండస్ట్రీ అంటే, ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భం ఉందా? లేదు. లేదు. నేను కష్టపడ్డాను కదా. ఇప్పుడు ఒక 10 వర్షన్లు రాశాను. రాసిన తర్వాత 11వ వర్షన్ ఏం కావాలని అడుగుతాను. ఏం కావాలో చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసారనుకోండి, అది నా తప్పు అవ్వదు కదా. నేను రాయను అంటే అప్పుడు వెనక్కి. సో ఇప్పుడు దాకా జరగలేదు. నేను రాసింది నచ్చే అందరూ పని చేయించుకుంటున్నారు. సార్ అయితే లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పారు. బట్ వీరిద్దరిలో కూడా మీకు సీతారామ శాస్త్రి గారు అంటేనే బాగా ఇష్టం అని చెప్పారు. అంటే నేను ఇద్దరు కంపారిజనే, అసలు వాళ్ళిద్దరు ఉద్దండులు, మీరు అన్నట్టు పట్టుకొమ్మలు. బట్ ఎందుకు సీతారామ శాస్త్రి గారే ఎక్కువ ఇష్టం వేటూరి గారి కంటే తెలుసుకోవాలనిపిస్తుంది? అంటే థాట్ ప్రాసెస్ అనేది ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారండి. ఈ పాట ఈ లక్షణాలతో ఉండాలి, ఈ విషయాలు చెప్పాలి, మొత్తం పాటలో ఫిలాసఫీ ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. అది సీతారామ శాస్త్రి గారు ఆ ట్యూన్ సహకరించకపోయినా కూడా కష్టపడి పట్టుకుంటారు. అది చాలా కష్టమైన ప్రక్రియ అన్నమాట. మేము కూడా పూర్తిగా చేయలేము. ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. వింటారా సార్ ఎప్పుడన్నా అవసరం అయితే? వింటానండి. వింటారు. ఎవరెవరి పాటలు వింటారు ఎక్కువగా? నేను సందర్భాన్ని బట్టి అల్లరి చిల్లరగా ఉండి ఏదో ఇది చేయాలంటే కాదు, కానీ అది అల్లరి మనమే చేసేయచ్చు. కానీ ఒక బరువైన సన్నివేశం వచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశం పూర్వకవులు ఎలా హ్యాండిల్ చేశారని చూసి అలా కాకుండా చేయడానికి ట్రై చేస్తాను.